రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్ని రైతులకు ప్రజలకు కిసాన్ కాంగ్రెస్ నాయకులు వివరించాలని, ముఖ్యంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మన యొక్క ప్రభుత్వం మీద అనేక అబద్ద ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకి బడ్జెట్ లో ఎంత శాతం కేటాయించారు, అదేవిధంగా వారు మొత్తం 10 సంవత్సరాలు బడ్జెట్ లో ఎంత కేటాయించారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్న బియ్యం రైతులకు బోనస్ ఏ విధంగా ఇస్తున్నారు ప్రజలందరికీ వివరించాలని, అదేవిధంగా టీఆర్ఎస్ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పాములు, తేళ్లు గరిచి కూడా పిడుగులు పడి కూడా అనేక మంది చచ్చిపోయినా గానీ ఏ మాత్రం కూడా ప్రభుత్వం కనీసం రైతులకు వెళ్లి వచ్చి కూడా చూడలేదు. ఈ రోజున ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుకి ఏ మాత్రం కష్టం వచ్చినా గానీ మేమున్నామని మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తిరుగుతున్నారు. తడిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండూ ఒకటేనని, ఈ రెండు కలిసి చేపట్టే అబద్ద ప్రచారాలు నమ్మవద్దని, ప్రజల కోసమైనా ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాల ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచేది ఏదన్నా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం